పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులని గత సర్కార్ 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రత్యేక తెలంగాణలోనూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో నిర్వహించిన ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. 10 ఏళ్లు నిర్లక్ష్యానికి గురైన నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామన్న సీఎం రేవంత్ పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో గ్రామాల అభివృద్ధిని అడ్డుకునే వాళ్లని గెలిపించవద్దని సీఎం రేవంత్ చెప్పారు. మక్తల్ పర్యటనలో భాగంగా 200 కోట్లతో సమీకృత గురుకుల పాఠశాల, సముదాయ భవనాలు, మక్తల్ నారాయణపేట మధ్య 4 లైన్ల రోడ్డు, మక్తల్లో స్పోర్ట్స్ బిల్డింగ్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అంతకుముందు వనపర్తి జిల్లా ఆత్మకూరులో పర్యటించారు. 151 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జూరాల దిగువన హైలెవెల్ వంతెన నిర్మాణం, ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం వంటి అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించిండ్రు. నేనెందుకు ఈ మాట చెబుతున్నా అంటే 2009లో ఒక ఆయన తెలంగాణ ఉద్యమం బలపడాలి, తెలంగాణ రాష్ట్రం రావాలి అని అంటే ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు వెళ్ళాలి అని వలస వచ్చి మనల్ని అడిగిండు. వలస వెళ్ళే మనకు వలసల బాధలు తెలుసు. అందుకే వలస వచ్చిన తెలంగాణ సమస్య తెలంగాణ రాష్ట్ర సాధనతోనే పరిష్కారం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా కల్వకుర్తి ఎత్తిపోతల, మా జూరాల, మా నెట్టంపాడు, మా కోయిల్ సాగరు, మా భీమా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పూర్తయితే మా జిల్లాలో లక్షలాది ఎకరాలకు నీరు పారుతుంది, పచ్చని పంటలు పండుతాయి, మా జీవితాలలో వెలుగులు వస్తాయి అని ఆశించి ఆనాడు ఆశీర్వదించినాం. ఆనాడు అండగా నిలబడ్డాం. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేవకపోయినా మనం ఆశీర్వదించడంతో 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పెద్దాయన మన జిల్లా ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలే. కానీ 10 సంవత్సరాలు మన బాధ విన్నోడు లేడు, మన బాధని అర్థం చేసుకున్నోడు లేడు. మళ్ళా 10 ఏళ్ళు నిర్లక్ష్యానికి లోనైన నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రజా ప్రభుత్వం వచ్చిన ఎంబడే పనులు ప్రారంభించాలని టెండర్లకు అనుమతులు ఇచ్చి, టెండర్లు పిలిస్తే కుట్రలు చేసి కోర్టులో కేసేసి సంవత్సరన్నర ప్రాజెక్టును ఆపిండ్రు. కుట్రలు చేసేటోడు ఉంటాడు, కాళ్ళలో కట్టెలు పెట్టేటోడు ఉంటాడు, నల్లి కుట్లోళ్ళు ఉంటారు, నల్లి కుట్టినట్టే కుట్టి మంచంలో దాచుకుంటారు. మనం ఇప్పుడు గిన చేసుకోకపోతే ఇక జీవితంలో ఎన్నడూ రాదు. 2014 నాడు వచ్చిన 69 జీవో 2024 వరకు అది ఎక్కడనో పాతాళానికి తొక్కివేయబడ్డది. మళ్ళీ మనకు అవకాశం వస్తేనే తెర మీదకి వచ్చింది. ఈనాడు 69 జీవో ద్వారా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది. నేను చెప్తున్న దండు కట్టండి, గుంపు కట్టండి, ఎంబడుండి పని చేపించుకోండి. ఎవడన్నా కాంట్రాక్టర్ అధికారు రాత్రి పగలు రోజుకి 24 గంటలు 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మూత మోగుతుందని మా యువకులు దండు కట్టి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి. ఏ రాత్రి అయినా ఎన్ని కోట్ల రూపాయలైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ సోదరుడు, మీ కుటుంబ సభ్యుడు, మీ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. వడ్డించేది నేనే. ఏ వరుసలో కూర్చున్నా మీరు ఆశించినంత వడ్డించే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో పండించే బాధ్యత నాది. వస్తూనే ఉంటాడు ఎవడో ఒకటి చీకట్ల, సీసాన్ని ఇస్తా అంటాడు, ఆఫ్ అని అంటాడు, ఫుల్ అని అంటాడు. నువ్వు ఒక్కసారి ఓటేసి అంటే అక్క ఇక సంగతి నా సంగతి చూడు అంటాడు. ఎవరికోనికి తలమాసినోని కేసి ఈ ప్రభుత్వానికి కాళ్ళ కట్టబెట్టేటోని మీరు సర్పంచ్ చేస్తారంటే ఇవాళ ఊరు దెబ్బతింటది. ఒక ముఖ్యమంత్రిగా ఒక్క ఓటేస్తే ఈరోజు మన సమస్యలు తీరినాయి. మరి మీరు గ్రామాలలో వేసే ఓటు ఆలోచన చేయండి. వాడు తాడు బొంగరం లేనోడైతే, వాడి ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టబెట్టేటోడైతే, వాడు నల్లి కుట్లోడై నల్లిలాక రోజు మనల్ని గుట్టుకుట్ట తిరిగితే మన గ్రామం అభివృద్ధి చెందుతుందా ఆలోచన చేయండి. వాడినో వీడినో ఎవరి మాటలో నమ్మి ఫుల్లుకో ఆపుకో ఫుల్లుకో
మన ఓటు ఏమనుకన్నా వేస్తామంటే తప్పని గోస ఇక వాడు పెట్టే తిప్పలు లెక్కకు మించినాయి. అందుకే మంచి ఆలోచన చేయండి, మంచి మనుషులను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి మీ గ్రామాలను అభివృద్ధి చేసుకునే వాళ్ళని సర్పంచులుగా గెలిపించుకోరు. మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుంది, ముంచటోడు సర్పంచ్ అయితే ఉన్నది కూడా గుంజుకుంటాడు.